వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనం ఎలా తండోపతండాలుగా వచ్చారో మనం చూసాము. జన సముద్రం అసలు ఎలా వచ్చారంటే, పోలీసులు ఒక పక్క ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా జనం ఏమాత్రం లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలి వచ్చిన విషయం మనం చూసాం. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ముసలి వాళ్ళు పాపం వాళ్ళు అయితే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మేడలెక్కి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక పక్కన బోర్మని వర్షం, ఆ వర్షంలో ఆ జోరు వానలో కూడా ఎక్కడ జనం చెదిరిపోకుండా అలాగా ఆయనకి హారతి పట్టినట్టు అది స్వాగతం పలుకుతున్నట్టు మనం ప్రతి అడుగడుగున చూసాము. పిల్లలు కూడా చాలామంది ఈ క్రౌడ్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్వయంగా ఒక పాపని తీసుకుని ముద్దు పెట్టుకున్నటువంటి దృశ్యం ఉంది. కొంతమంది మహిళలు గుమ్మిడికాయలతోటి ఆయనకి దిష్టి తీస్తూ హారతిస్తూ అవన్నీ చేయటం, స్వల్ప సమయంలోనే అంత క్రౌడ్లో కూడా, అంత జనసందోహంలో కూడా ఇవన్నీ కూడా చాలా అబ్బురపరిచే విషయాలు. ఇంకా చాలామంది అడుగడుగున ఆయన కాన్వాయ్ వెళ్తున్నంతసేపు అలాగా ఆ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నా, ఇంకా చాలా చోట్ల బారికేడ్లు పెట్టారు, తర్వాత చెక్ పోస్టులు పెట్టారు. చాలామందిని పోలీసులు స్వయంగా అడ్డుకున్నారు చాలామంది. అయినా కూడా అన్ని వైపుల నుంచి జనం వచ్చి 100 మందితో మీరు ర్యాలీ చేయాలి, 10 కార్లతో ర్యాలీ చేయాలి అన్నది కాస్త ఎంత పెద్ద ఎత్తున ఆ ర్యాలీ జరిగిందో, ఆ పర్యటన జరిగిందో మనం చూసాము. ముఖ్యంగా హైలైట్ ఏంటంటే, పిల్లలు ఎక్కువగా బాగా జగన్మావయ్య అంటూ పిలవడం అనేటువంటి చాలా మందిని ఆకర్షించింది. కొంతమంది పిల్లలు అక్కడ పైన మేడ మీద నుంచి జగన్మావయ్య అంటూ అరవడం ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే పిల్లల్లో ఒక నాయకుడి పట్ల అంత అమితమైనటువంటి ప్రేమ ఏర్పడటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది రాజకీయాల్లో. ఎప్పుడో చాచా నెహ్రూ గురించి మనం వింటూ ఉంటాం, బాలల తాత అని. ఆయన్ని పిల్లల, అందుకే చిల్డ్రన్స్ డే అనేటువంటి ఒక రోజు కూడా ఆయన పేరు మీద జరుపుకుంటూ ఉంటాం మనం. కాబట్టి పిల్లలు అనేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు పిల్లలకు దగ్గర అవటం అనేటువంటి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పిల్లలు చాలా ఇదిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు ఇది మన ఫీజు రియంబర్స్మెంట్లు అవన్నీ ఇచ్చినప్పుడు, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకంలో చాలామందికి ఆయన చిన్నపిల్లలకి వైద్యం చేయించడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆ టైంలో కొన్ని ఇన్సిడెంట్లు కూడా చెప్తారు. పిల్లలు కూడా చాలా అప్సెట్ అయిపోయారు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అని. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిల్లలకి అంతగా కనెక్ట్ అయిపోయారు అనేటువంటిది మనం తాజా విజువల్స్ చూసినా కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పిల్లలకి దగ్గర అవటం అనేటువంటిది రాజకీయ నాయకులు చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన అంతా అయిన తర్వాత నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ మొత్తం సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేసి కూటమి కళ్ళు తెరిపించి ఈ చాలా తక్కువ ఖర్చులో ఫినిష్ అయ్యేటువంటి, ఇంకా దాదాపు ఒక 3-4 వేల కోట్లతో ఫినిష్ అయ్యేటువంటి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం అనేటువంటిది గట్టి హెచ్చరికని కూటమి ప్రభుత్వానికి చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఆయన కేజీహెచ్ వెళ్ళారు. వైజాగ్లోని కేజీహెచ్కి వెళ్ళి అక్కడ పాపం చిన్నారులు చాలామంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళందరినీ కూడా పలకరించడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. సో ఇది ఒక రాజకీయాల్లోనే చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన ఇది. పిల్లలకి రాజకీయ నాయకులు కనెక్ట్ అవడం అనేటువంటి చాలా అరుదుగా జరిగే విషయం అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు చెప్పుకుంటున్నారు.